హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్లో మరి సామెతలు 8వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం దాకా చదువుతున్నట్లయితే, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరం వినిపించున్నదని మొదటి వచనములో మనం చూస్తున్నాం. 2వ వచనం నుండి 9 దాకా మనం గమనించినట్లయితే ఆ జ్ఞానము ఎక్కడ ఘోషిస్తుందంటే త్రోవ ప్రక్కన, రాజవీధుల్లో, నడిమార్గములో, గుమ్మముల యొక్క, పురద్వారముల యొక్క, పట్టణపు కౌముల యొక్క, మానవులారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకోండి, మీకే నేను ప్రకటించున్నా. బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది తెలుసుకోండి, మీకే నేను ప్రకటించున్నాను. జ్ఞానం ఘోషిస్తుంది. జ్ఞానము అంటే దేవుడే. జ్ఞానము అనేది దేవునికి సంబంధించింది, విజ్ఞానము అనేది మానవునికి సంబంధించింది. జ్ఞానము ఘోషిస్తుందంటే దేవుడే మానవుని ఎడల శ్రద్ధ కలిగి, మానవ నిర్మాణకుడైన దేవుడు, మానవ క్షేమాన్ని కోరే దేవుడు. ఈనాడు మానవుడు అనుభవించుతున్నదంతా దేవునిదే కాబట్టి, దేవుడు మానవ క్షేమాన్ని కోరినవాడు కాబట్టి పదే పదే వీటిని వినిపిస్తుంది. ఈ జ్ఞానము ఎలాంటిదంటే శ్రేష్టమైనది, ఇది యథార్థమైనది, సత్యమైనది, నీతి కాదు. దీనిలో దుష్టత్వము కానీ, మూర్ఖత కానీ, కుటిలత కానీ ఉండదు అని లేఖనాల్లో మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియులారా, దైవజ్ఞానము శ్రేష్టమైనది, యథార్థమైనది, సత్యమైనది, నీతి కాదు. దానిలో దుష్టత్వము ఉండదు, దానిలో మూర్ఖత ఉండదు, దానిలో కుటిలత ఉండదు. దైవజ్ఞానము లేని వారిలోనే ఈ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి గుర్తెరిగి దైవజ్ఞానమును కలిగి ఉండటానికి ప్రయత్నించండి. దైవజ్ఞానము అయి ఉన్న క్రీస్తును యొద్దకు రండి. క్రీస్తే దేవుని శక్తి, దేవుని జ్ఞానమని దైవజనుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో చెప్పాడు. అట్టి జ్ఞానమును వాక్యం వినే ప్రతి బిడ్డ అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మానవ లోకములో పోషిస్తున్నారు. మానవ నిర్మాణకుడు అయిన మీరు మానవులు జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకోవాలని, బుద్ధి ఎట్టిదైనది తెలుసుకోవాలని వారి మధ్య మీరు పోషిస్తున్నది క్రైస్తవులు. ఎవరు దానికి లోబడి అంగీకరించి విని అప్పగించుకుంటున్నారు, క్షేమం పొందుతున్నారు. సహాయం చేయండి. వాక్యమును ముద్రించండి. విన్నవారికి ఆశీర్వాదం కలిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.